భర్త దొంగ అని తెలిసి షాక్. ఖమ్మంలో ఆమె సూర్యాపేట మంచిగా బ్రతుకుతున్న ఆమెను ఏదో కోచింగ్ సెంటర్లోకి వచ్చి వాడెవడో షేక్ బాజీ అట వాడొచ్చి ప్రేమ అని తీసుకుపోయి ఆమెను మతం మార్చిండు. అరే మరి నువ్వెందుకు మతం మారలేదు? అమ్మాయినే మతం మార్చడం ఎందుకు? ప్రతిసారి అమ్మాయి హిందూ అయితే అమ్మాయిని హిందూ మారుస్తారు, అబ్బాయి హిందూ అయితే అబ్బాయిని మతం మారుస్తారు. ఇదొక వీక్నెస్ అయిపోయింది. ఎవరైనా సరే వాళ్ళ మతాలు, అది క్రిస్టియన్ మతం కానీ ముస్లిం మతం కానీ ఎవరైనా సరే, ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీడు ముస్లింగా మారుతాడు, లేదా వాడు క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీడు క్రిస్టియన్గా మారుతాడు హిందూ అయితే. లేదు హిందూ అమ్మాయి ఒకవేళ ముస్లింని పెళ్లి చేసుకుంటే ఆమె ముస్లింగా మారిపోతుంది, హిందూ అమ్మాయి క్రిస్టియన్గా పెళ్లి చేసుకుంటే అమ్మాయి క్రిస్టియన్గా మారుతుంది. కానీ ఎవరు వాళ్ళు ఈ మతంలోకి వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ. వాళ్ళు మళ్ళీ ఏదో ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి అబద్ధాలు చెప్పి దొంగతనాలు చేసి వస్తే పోలీసు వాళ్ళు వస్తే ఆమె షాక్ అయిపోయింది. ఇది ఎక్కడిది, నా మొగుడు దొంగనా అని సిగ్గుకో లేకపోతే ఆత్మాభిమానం దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంది. పాపం చిన్నపిల్లలు ఇద్దరిని కూడా చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇగో ఇది ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల గొప్పగా అయిపోతాం, సినిమాలలో చూపెట్టినట్టుగా ప్రేమకు కులం లేదు మతం లేదు అని చెప్తారు, కానీ కొన్ని మతాలను మాత్రమే మారుస్తుంటారు. ఈడ అమ్మాయి చనిపోయినటువంటి అంశము, ఇద్దరు పిల్లల్ని చంపినటువంటి అంశము ఒకటి పక్కన పెడితే వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ విషయాలను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొక మాఫియాగా, ప్రేమ అనేటువంటి ఒక పేరు పెట్టి పెద్ద మాఫియాగా మారిపోయింది. లవ్ జిహాద్ ఒక రకంగా ఉంటే ఇంకో రకంగా చాప కింద నీరులాగా మారిపోయి వాళ్ళు సద్దిమూటలు చెప్పి చిన్న చిన్న మాటలు చెప్పేసి ఇంకొక రకంగా ఇంకొకరు చేస్తుంటారు. ఎటు చేసినా టార్గెట్, వాడు అబ్బాయి హిందూ అయితే వాడిని మతం మారుస్తారు, అమ్మాయి హిందూ అయినా వాళ్ళని మతం మారుస్తారు. 90% ఇదే సాగుతుంది. రేర్ కేసెస్లో మాత్రమే వాళ్ళు ఇటుగా మారిపోయేటువంటి సందర్భాలు కనబడుతుంటాయి మనకి. ఎందుకు అదంతా ఎందుకు సాగుతుంది ఆ అంశం పైన? ఎందుకు అట్లాంటి అంశంలో మన తల్లిదండ్రులు మన పిల్లలని పెంచుకునేటువంటి విషయంలో, పెంపకం విషయంలో కనీసం అవగాహన లేకుండా, ఇగో హిందువుల యొక్క తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉన్నది. మన పిల్లలు ఎటుపోతున్నారు అనేటువంటి, ఇది దేశానికి చిన్న చిన్న అంశంగా చూడొద్దు, ఇది రేపు పొద్దుగాల దేశ సమస్యగా మారిపోయేటువంటి అంశంగా మారుతుంది. చాలా చిన్నగా కనబడుతుండొచ్చు,